బాగా అనిపిస్తుందో రైస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, రైస్ పెద్దగా ఉంటుంది. ఎప్పుడైనా రైస్ మంచి క్లీన్ చేస్తే మనం స్టేజ్ ఎక్కినా కానీ పిక్చర్ తీసుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. الفردة قرمشونا يا وردة فترشونا يا وردة هادي مش مرضى بالنا صدقني مش مرضى شاد الدربيل اخداني النوم عليك ندربل في نص الليل مش جنبي اكيد مدمبل. హాయ్ గైస్, చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. అండ్ లైక్ వచ్చావా, ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం. ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో ఇప్పుడైతే నేను బేసిక్గా షార్ట్స్ అవి పెడుతున్నా, లైక్ వీక్లీ వన్స్ అలా. సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో చేయాలని డిసైడ్ అయిపోయా. చాలామంది ఏంటంటే లైక్ వీడియోస్ రావట్లేదు, ఇన్యాక్టివ్గా ఉన్నాను అంటున్నారు. సో దీంట్లో ఏంటంటే ఈరోజు ట్రైసిప్ వీడియో చేద్దాం. ట్రైసిప్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనకి లైక్ జిమ్ బ్రోస్ మేమ్స్ అని ఉంటుంది సార్ ఇన్స్టాగ్రామ్లో. సో పేజ్ అడ్మిన్ వచ్చి మనం అడిగాడు అనమాట, బ్రో నీ ట్రైసిప్ చాలా బాగుంటుంది, సో చేయాలి మీరు ఒక వీడియో, నేను మంచి ప్రమోషన్ చేస్తాను నీకు అని అన్నాడు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో నాకు కూడా అనిపించింది ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ ట్రైసిప్ వీడియో చేయలేదు నేనని. సో ఈ వీడియో అయితే ఫుల్ ఫ్లెజ్డ్ ట్రైసిప్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. నేను చూడండి, నా ట్రైసిప్ అయితే మంచి ది బెస్ట్ జెనెటిక్స్ ఉంటాయి నా బాడీలో. సో అది నేను సేమ్ రొటీన్ ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదో వెళ్ళి ఫాలో అవ్వండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్తగా వచ్చారో ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక 55 సబ్స్క్రైబర్స్ అయితే 2K సబ్స్క్రైబర్స్కి వెళ్తాం. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు 2K సబ్స్క్రైబర్స్ రావడానికి. మనమైతే ఇప్పుడు వెళ్ళి వర్కౌట్ చేద్దాము ట్రైసిప్. సో ట్రైసిప్ కావాల్సిన స్ట్రెచ్చింగ్స్ ఏంటి అవనేది చూద్దాం. లెట్స్ గో. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి మా ఫ్రెండ్ది న్యూ జిమ్లో చేస్తున్న వీడియో. సో మా ఫ్రెండ్ జిమ్ వచ్చేసి వేరోస్ జిమ్ పెట్టాడు అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా ఇది వచ్చేసి వేరోస్ జిమ్. సో లాస్ట్ వరకు ఉన్నాయి, 40 ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి దీంట్లో, 40 మిషన్స్ ఉన్నాయి లైక్ అన్నీ కలిపి. మంచి పెద్ద జిమ్ అయితే సెటప్ చేశాడు. ఇంకా పెయింటింగ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్లో నేనే చెప్పాను వేద్దాం అని చెప్పేసి. మా అన్నోడు కూడా బ్రో మంచి ఐడియా ఇచ్చావు వేద్దామని అన్నారు. సో నెక్స్ట్ మంత్ వేస్తారు, ఎందుకంటే ఈ మంత్ అన్ని వర్క్స్ నడుస్తున్నాయి, ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో మనమైతే వచ్చి వీడియో చేసుకుంటున్నాం, మనకైతే పర్మిషన్ ఉంది. సో మీరు చూడొచ్చు మంచి మంచి ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, మంచి ఫుల్ ప్లేస్ ఉంది, నీట్ లాస్ట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మ్యాటింగ్ అయితే ఉంది. అండ్ ఇది ఏంటంటే లైక్ లక్ష్మారెడ్డి పాలెం నుంచి, అక్కడ లక్ష్మారెడ్డి పాలెం ఉంటుంది హైత్నార్ దగ్గర. సో అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ పక్కనే ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ నుంచి ముందుకు రాగానే ఫస్ట్లో మీకు జిమ్ కనిపిస్తుంది. సో ప్యూర్ ఫిట్నెస్ అని ఉంటుంది, కొత్తగా ఓపెన్ అయింది. సో మీరు కూడా ఇక్కడ హైత్నార్లో ఎవరైనా ఉన్నా కూడా వచ్చి సపోర్ట్ చేయాలన్నమాట. సో అది గైస్, మనమైతే ఇప్పుడు వెళ్ళి వర్కౌట్ చేద్దాం. సో వర్కౌట్కి వెళ్ళే ముందు అంటే వితౌట్ పంప్ నా ట్రైసిప్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపించాలి కదా. సో చూపిస్తాను, వెయిట్ వాచ్ టిల్ ఎండ్. బాడీ అయితే మంచి జాగ్రత్తగా ఉంది. సో ఐసెన్ ఈసారి హైదరాబాద్లో ఉంది, పార్టిసిపేట్ చేస్తున్నారా లేరా అని అడిగారు కదా. సో బేసిక్ ఏంటంటే మనము బయట ఉంటేనే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం, హోమ్ టౌన్లో ఉన్నప్పుడు మనం చేయమా. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ట్రైసిప్ మనము చేయకముందుకే ఎలా ఉంది, చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం వెళ్ళి ట్రైసిప్ చేసుకుని లేచి మళ్ళీ మొబైల్లో షూట్ చేస్తున్నాను. లైటింగ్ సరిపోవట్లేదు, సో లైటింగ్ ఇంకా ఫిక్స్ చేయాలి చాలా. సో లైటింగ్ సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేను బ్యాక్ టు మొబైల్ అనమాట. సో మొబైల్లో షూట్ చేద్దాం, మంచి క్లారిటీ అయితే కనిపిస్తుంది. నాది 13 Pro Max. సో మనం మొబైల్లో షూట్ చేద్దాము. మా ఆవిడ హెల్ప్ చేస్తారు మొబైల్లో షూట్ చేయడానికి, ఆయన కూడా ఈజీ ఉంటుంది. కెమెరా అయితే నేనే సెట్ చేసుకోవాలి కాబట్టి అది అర్థం కావట్లేదు. సో మొబైల్లో చూపిస్తాను ట్రైసిప్. ఇప్పుడు చూడండి, అన్ని యాంగిల్స్లో కవర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్కల్ క్రషెస్ చేద్దాం మనము. సో లాంగ్ హెడ్, షార్ట్ హెడ్ అన్ని హెడ్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనం స్కల్ క్రషెస్తో స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ క్లిప్స్ అనేది లేదు కాబట్టి నేను డంబుల్స్తో స్కల్ క్రషెస్ వేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఫ్లాట్లో కాకుండా ఒక స్టెప్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత డంబుల్స్ తీసుకుని, డంబుల్స్ ఏంటంటే నేను ఫస్ట్ అయితే 5 kgs స్టార్ట్ చేస్తున్నాను. 5 kgsతో స్టార్ట్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ ఏంటంటే ఇది స్ట్రైట్ మీద కొంచెం బ్యాక్ టిప్ చేసి హ్యాండ్ ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఫిక్స్ అయిపోయి కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్. సో ఇలా ఎక్కువ మూవ్ అవ్వకుండా రేంజ్ ఆఫ్ మోషన్, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్గా ఉంది. 15 రెపిటేషన్స్ చేయాలి. ఎవ్రీ సెట్ వచ్చేసి మ్యాక్సిమం 10 to 12 రెప్స్ అయితే ఉండాలి. ఫస్ట్ అయితే ఎక్కువ రెపిటేషన్స్ అనేది చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ హెవీ వెయిట్ తీసుకున్నప్పుడు ఇదే రేంజ్ ఆఫ్ మోషన్లో రావాలి. సో ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మన హ్యాండ్ అనేది అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది.
మీరు నా ట్రైసిప్ చూసారు కాబట్టి చెప్తున్నాను నేను, మీరు ఇవే ఫాలో అయ్యారు, మీరు ఇవే ఫాలో అవుతే మీ హ్యాండ్ కూడా నా ట్రైసిప్లా మంచి సిమెట్రిక్ షేప్లోకి వస్తున్నాను. నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వగలను. ఎస్. సో నేను ఇప్పుడు 4 సెట్స్ అయితే చేయాలి. ఇది ఫస్ట్ వచ్చి నేను 5 kgs చేశాను, నెక్స్ట్ 7.5, 10, 12.5తో చేస్తాను నేను. సో నేను లాస్ట్ సెట్ కూడా చూపిస్తాను. నేను ఈ అన్ని సెట్స్ కవర్ చేయడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో నేను ఒక 2 సెట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు లాస్ట్ సెట్ కూడా ఎలా వస్తుందని చూపిస్తాను. సో ఇప్పుడైతే మన హ్యాండ్ ఇలా కనిపిస్తుంది. ఒక లాస్ట్ సెట్ ఉంది స్కల్ క్రషర్స్లో. ఇది అయిపోయిన తర్వాత రోప్ పుష్ డౌన్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ వేరియేషన్లో లాస్ట్ సెట్ 12.5తో. సో ఇందాక మీరు రేంజ్ ఆఫ్ మోషన్ చూసారు కదా, సో దీంతో కూడా సేమ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. చూడండి, హ్యాండ్స్ లాక్, బ్యాక్, కంప్లీట్ డౌన్, కంప్లీట్ డౌన్, కంప్లీట్ డౌన్, కంప్లీట్ డౌన్. సో ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ మంచి పర్ఫెక్షన్ షేప్లో తీసుకోవడానికి ట్రై చేసి బ్లోవర్స్ ఉన్నాయి కాబట్టి బ్లోవర్ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంకా నైల్స్ మా వాడు ఆఫ్ చేసినాడు మ్యాక్స్, ఇప్పుడు తగ్గిపోతుంది కొంచెం బ్లోవర్ సౌండ్. సో అది. అండ్ ఇప్పుడైతే మనది మంచి సైజ్లో కనిపిస్తుంది హ్యాండ్. ఇప్పుడైతే సో ఇదే ప్రిఫర్ చేస్తాను నేను ఎప్పుడైనా రాడ్ కంటే. ఎందుకంటే రాడ్ ఏంటంటే లైక్ హెవీ వెయిట్ చేయొచ్చు, బట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే మనం రోపే వేసుకోవాలి. సో రోప్ పుష్ డౌన్ చేయాలి అంటే వెయిట్ ఎక్కువ అవసరం లేదు, 30, 35, 40, 45. సో ఈ రేంజ్ ఆఫ్ మోషన్ చేయాలి మనము. సో మనం ఇదైతే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఇది వచ్చి సెకండ్ వేరియేషన్. ఇది కూడా అంతే, రెపిటేషన్స్ 15, 12, 10, 8, 4 సెట్స్ ఖతం. సో నెక్స్ట్ 4 వేరియేషన్స్ అయితే చేద్దాము. ఈ ట్రైసిప్లో ఏమేమి చేస్తాను అది. ఇప్పుడు మనం స్కల్ క్రషెస్ చేస్తాము, నెక్స్ట్ పుష్ డౌన్, అది లాంగ్ హెడ్, షార్ట్ హెడ్, అండ్ మళ్ళీ లాంగర్ హెడ్, మళ్ళీ షార్ట్ హెడ్. సో అట్లా మనం మైండ్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. లైక్ ఆల్రెడీ ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది ఏ హెడ్ని ఎలా ట్రైన్ చేయాలనేది. సో స్కల్ క్రషెస్ అయిపోయింది, పుష్ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓవర్ హెడ్ చేద్దాం, ఆ తర్వాత కిక్ బ్యాక్స్ చేద్దాం. సో కిక్ బ్యాక్స్ చేద్దామా, బెంచ్ లిప్స్ చేద్దాం అనేది నేను లాస్ట్లో చెప్తాను. 5 ఇంక్రీజ్ చేస్తూ వెళ్దాము, ఎక్కువ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. మంచి కాంట్రాక్షన్ చేస్తూ మంచి చేస్తే సెట్ అయిపోతుంది. నా నెక్ పొజిషన్ చూసుకుంటే మీరు ఎలా ఉందండి, బాడీ స్ట్రక్చర్ బ్యాక్ సైడ్ కొంచెం బెండ్ అయిపోయింది కదా, కిందికి తర్వాత స్క్వీజ్ అప్, స్క్వీజ్ అప్, స్క్వీజ్, స్క్వీజ్. సో ఇది వచ్చేసి సెకండ్ సెట్. సో ఎవ్రీ సెట్ వచ్చేసి మనకి ఏంటంటే 15 నుంచి 12 రెప్స్ అనేది మినిమం రావాలి. సో మ్యాక్సిమం మనం 15 హిట్ చేయడానికి ట్రై చేద్దాం. 15 అబౌవ్ వస్తే ఇంకా వెల్ అండ్ గుడ్. ఫస్ట్ సెట్ వచ్చేసి ఎప్పుడైనా 18 to 15 రావాలి, సెకండ్ 15, నెక్స్ట్ 12, 10, 8. మనం వెయిట్ పెంచకపోతే రెప్యుటేషన్ అనేది తగ్గుతుంది. అది. సో చూసారు కదా మనం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో ట్రైసిప్. మనకి ఇప్పుడైతే ట్రైసిప్ ఎంత పెద్ద, మన బైసిప్ కంటే ట్రైసిప్ చాలా ఇంపార్టెంట్. ట్రైసిప్ చాలా పెద్దగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ట్రైసిప్ పెద్దగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రైసిప్ మంచి ట్రైన్ చేస్తే మనం స్టేజ్ ఎక్కినా కానీ పిక్చర్ తీసుకున్నా కానీ మంచిగా అనిపిస్తుంది. సో నాదేంటంటే బేసిక్గా లెఫ్ట్ మంచిగా ఉంటుంది స్ట్రక్చర్, రైట్ మంచిగా ఉంటుంది. నేను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి. సో వచ్చేసి మన లెఫ్ట్ ట్రైసిప్ అండ్ ఇది వచ్చేసి మన రైట్ ట్రైసిప్. రైట్ అంత బెటర్ కనిపిస్తున్నాను అనుకోలేదు, దీన్ని వర్క్ చేస్తున్నా. ఇది కూడా బెటర్ కనిపించాలని, బెటర్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. అది మనం నెక్స్ట్ ఇది ఒక 2 సెట్స్ కంప్లీట్ చేసి, ప్రతిదీ 4 సెట్స్ అయితే కంపల్సరీ చేస్తాను నేను ట్రైసిప్లో. సో ఇది ఒక 4 సెట్స్ కంప్లీట్ చేసి మళ్ళీ వేరే దానికి వెళ్దాము. సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ బియాండ్ హెడ్ చేద్దాం. లైక్ ఓవర్ హెడ్ ఇది కంప్లీట్ తీసేసి మనం డమ్ముస్తో చేయొచ్చు, బట్ నేనేంటంటే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం కంప్లీట్. సో ఇది ఈ గ్రిప్ ఉంది కదా, ఇది మ్యాక్సిమం చాలామంది ఇది అవాయిడ్ చేస్తారు. ఈ గ్రిప్ని వాడుకోండి. సో ఇది ఏంటంటే హ్యాండ్స్ని వైడ్ అవ్వనివ్వదు, క్లోజ్ యాంగిల్లో చాలా బాగా కనిపిస్తుంది. సో మనం ఇది చేసి సేమ్ ఇది ఏది ట్రైసింగ్ చేసినా కూడా హ్యాండ్ క్లోజ్గా ఉన్నది ఇలా తీసుకొని
హ్యాండ్ క్లోజ్, డౌన్. ఎల్బో అయితే లాక్ అయి ఉండాలి, ఇలా స్వింగ్ అవ్వద్దు. ఫిక్స్, ఇట్ డౌన్, అప్. 1 2 3 4. చాలామంది ఏంటంటే ఇక్కడ చేసి మళ్ళీ పైకి తీసుకొస్తారు, అలా కాదు. కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్. సో రేంజ్ ఆఫ్ మోషన్ అనేది దానికోసం. థర్డ్ వేరియేషన్, ఫస్ట్ వచ్చేసి స్కల్ క్రషెస్, నెక్స్ట్ పుష్ డౌన్, నెక్స్ట్ ఓవర్ ది హెడ్ విత్ V బార్, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఏం చేద్దామంటే కిక్ బ్యాక్స్ చేద్దాము. కిక్ బ్యాక్స్ ఎలా చేయాలనేది నేను ఒక డిఫరెంట్ వేలో చూపిస్తాను, డంబుల్స్తో కాకుండా కేబుల్స్తో. సో అది చేద్దాం మనము. ఇదైతే కంప్లీట్ చేద్దాము 4 sets. సో చాలామంది ఏంటంటే లైక్ దీన్ని ఎలా తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజన్ ఏం లేదు, బాగా ఆపోజిట్గా నిల్చొని, రాడ్ తీసుకొని టర్న్ అవ్వాలి. టర్న్ ఎలా అవుతారు, మళ్ళీ ఎలా వచ్చారో అలాగే ఇలా. టర్నింగ్ అనేది ఇంపార్టెంట్, ఇంజరీ కాకుండా చూసుకోండి. సో ఇలా ఓకే. ఇప్పుడు లైక్ ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. వీడియో షూట్ చేసుకోవడానికి ఎవరు ఉన్నారనుకో జనాలు బేసిక్గా సౌండ్ పెడతారు. సౌండ్ పెడితే కాపీరైట్ పడుతుంది మనకి. సో కాపీరైట్ పడకుండా లేట్ అవర్స్లో వచ్చి వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి మేము ఇప్పుడు వచ్చాము. ఇక్కడ ఎండనేమో ఫుల్ పడుతుంది బయట, బట్ బ్లోవర్స్ ఉన్నాయి. కానీ బ్లోవర్స్ దగ్గరికి వెళ్తేనేమో మైక్రోఫోన్ నుంచి సౌండ్ క్యాచ్ చేస్తున్నది. అందుకే కొంచెం ఆఫ్ చేసి ఒకటే అయితే ఆన్ చేసుకొని ఇక్కడ నిల్చొని అయితే వర్కౌట్ షూట్ చేస్తున్నాము. సో మంచి అసలు ఎలా ఉంది చూడండి. ఈ మధ్య బాడీ పెరుగుతుంది, అందుకే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంది మళ్ళీ. సో కాంపిటీషన్ అయితే దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి నీట్గా కాంపిటీషన్ మీద అయితే ఫోకస్ చేస్తున్నాను. మంచి డైట్ అయితే వెళ్తుంది. డైట్ అయితే నేను మ్యాక్స్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను, లేదంటే షార్ట్స్లో కంప్లీట్ చేస్తాను. సో నాకు అంత లెంత్ ఎక్సీడ్ చేయడం అనేది ఇష్టం ఉండదు, కాబట్టి నేనైతే షార్ట్సే ప్రిఫర్ చేస్తాను. ఇట్ కమ్స్ టు డైట్ కుకింగ్ వీడియోస్ అయితే. సో అది రీచ్ కూడా బాగా వస్తుంది. ఈ వీడియో అయితే ఓన్లీ ట్రైసిప్ కాబట్టి మనం ట్రైసిప్ వరకే ఎండ్ చేద్దాం ఈ వీడియోని. షోల్డర్కి కొంచెం పర్ఫెక్ట్. ఫస్ట్ అయితే ఒక 20 సెట్ చేద్దాము. కొత్త మిషన్స్ కదా, కొంచెం హార్డ్ ఉన్నాయి, చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుంది. ఫస్ట్ అయితే లెఫ్ట్. సో ఫ్రంట్ కొంచెం ఫ్రంట్కి రావాలి, బాడీ స్ట్రైట్, ఎల్బో ఎల్ షేప్లో ఉండాలి. ఇది ఇక్కడ ఫిక్స్, ఓన్లీ ఇదే మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇలా కిక్ చేస్తున్నాం. మనం బ్యాక్కి కిక్ చేసి ఫ్రంట్కి కిక్ చేస్తున్నాం అంతే. సో నెక్స్ట్ హ్యాండ్ చేంజ్, సేమ్ లాక్. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో నేను ఏంటంటే ఈ ప్లేస్లో బెంచ్ డిప్స్ చేస్తాను నేను. సో బెంచ్ డిప్స్ ఎలా చేస్తా అంటే ఈ వీక్ ఇది వచ్చింది అనుకో, నెక్స్ట్ వీక్ బెంచ్ డిప్స్ వస్తాయి. సో ఒకటే చేంజ్ అవుతాయి, అటు ఇటు ఒక 1 వేరియేషన్. లైక్ ఇందాక డంబుల్స్తో చేస్తాం కదా స్కల్ క్రషర్స్, అది బార్బెల్తో చేస్తాం అంతే. డిఫరెన్స్ ఏంటంటే ఒకటే మజిల్ని మనం ట్రైన్ చేస్తాము, బట్ విత్ డిఫరెంట్ వెయిట్స్ అనమాట. లైక్ బార్బెల్తో ఒకసారి చేయడము, బెంచ్ డిప్స్ ప్లేస్లో కిక్ బ్యాక్స్ యాడ్ చేసుకోవడము. సో అలా మనం ఏంటంటే మనం ట్రైన్ చేసే మజిల్ని ఒకటే, బట్ వేరియేషన్స్ డిఫరెంట్ అంతే. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో దట్స్ ఇట్. ఎట్లా కనిపిస్తుంది చూసారా, అసలు మామూలు కాదు. మంచి జాగ్రత్తగా కనిపిస్తున్నా. ఇట్లనే ఇంకా మంచి బిల్డ్ చేద్దాం. మంచి లైక్ ఇంకొంచెం విడతావి మజిల్ ఇంకా మంచి గెయిన్ చేద్దాం ఇంకో 2 monthsలో. సమ్మర్ కదా, నాకు కూడా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. లైక్ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నప్పుడు బాడీలో హీట్ అవుతుంది, ఐస్ మండుతున్నాయి హీట్ వల్ల. సో అదొక కొంచెం నాకు అదొక కొంచెం డిస్ట్రాక్షన్ లాగా ఉంది, బట్ నో ప్రాబ్లం. మంచిగా అయితే వీడియోస్
చేద్దాం. ఎప్పటి నుంచి మంచి నీట్గా వీడియోస్ చేస్తూ వస్తుంటా నేను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ ట్రైసిప్ వీడియో ఒకటి, అండ్ నెక్స్ట్ ఆల్కహాల్ తాగితే మజిల్ గెయినింగ్ మీద ఎఫెక్ట్ ఉంటుందా అనే ఒక క్వశ్చన్ కూడా వచ్చింది మనకి. దాని మీద నేను కూడా కంప్లీట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో నేను కూడా ఒక ఒకేషనల్గా వెళ్ళినప్పుడు పార్టీలో చిల్ అవుతా, మరి ఎలా మేనేజ్ చేస్తా అనే క్వశ్చన్ వచ్చింది అనమాట. దాని గురించి కూడా చెప్తా, సెల్ఫ్ కంట్రోల్ అసలు ఏంటి ఎలా అనేది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో ఇంతవరకు. అండ్ మీ ట్రైసిప్ ఎలా గెయిన్ చేయాలో నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. కృష్ణ ప్రసాద్, అండ్ వెరీ క్లోజ్ టు 2000 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ డూ సపోర్ట్. సో మీ సపోర్ట్ ఇలాంటి టైంలోనే చాలా యూజ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, చలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. లెట్స్ గో. زي الحاضر زي المستقبل نستقبل له نرسل طول ما دام حضرنا واضح المستقبل مش مجهول زي الصاحب زي المسؤول حكم ديول وصحبة عجول خليك ديما ماشي طول ولا نقول لك اكتح طول محلك يا بلادي وانتي هيكي فردة بفردة كل حد بفردة وكل حد يمثل فردة قرمشونا يا وردة فترشونا يا وردة هادي مش مرضى بالنا صدقني مش مرضى شاد الدربيل اخداني النوم عليك ندربل في نص الليل